మిడిల్ క్లాస్ లైఫ్ చాలా కష్టంరా. ఆశలన్నీ చంపుకొని బతకాలరా. ప్రతిరోజు పడుకునేటప్పుడు రేపొద్దున్న ఏదో అద్భుతం అయిపోద్ది, లైఫ్ మారిపోద్ది అని పడుకుంటున్నా. కానీ ఉదయం లేచి చూస్తే అదే సేమ్ ఓల్డ్ మిడిల్ క్లాస్ బతికే. ఎలాగైనా మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి బయటికి రావాలరా. చెప్పురా ఎలా రావాలో, నువ్వు ఏం చెప్తే చేస్తాను. హ్మ్, నువ్వు చెప్పింది బాగా అర్థమైందిరా. నేను కూడా ఫేస్ చేసిందే ఇది. సి, నెలకి 1,00,000 రూపాయలు సంపాదించేవాడు కూడా మిడిల్ క్లాస్ కన్నా తక్కువ స్థాయిలోనే బ్రతుకుతున్నాడు ఈ మధ్య అయితే. ఇదిగో ఈ స్టాటిస్టిక్స్ చూడు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు వాళ్ళకి వచ్చిన శాలరీ మొత్తం అదే నెలలో ఖర్చు చేసేస్తున్నారంట. అండ్ అలాగే ప్రతి 10 మందిలో ముగ్గురో నలుగురో సగం నెలలోనే వాళ్ళ జీతం మొత్తం అవగొట్టేస్తున్నారంట. మరి ఇలా మిడిల్ క్లాస్లోనే ఉండిపోక ఇంకేమవుతుందో చెప్పు. సరే, నువ్వు అడిగావు కాబట్టి నీకు చెప్తా విను. సి, నువ్వు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలనుకుంటున్నావు అనుకో, నీకు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదురా. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ కన్నా కొన్ని సంవత్సరాల్లో చాలా మంచి సిచ్యువేషన్లో నువ్వు ఉండాలనుకున్నా, దానితో పాటు నువ్వు నీ తరువాత తరాలు వాళ్ళు కూడా రిచ్గా బ్రతకాలి అని అనుకున్నా సరే, పర్సనల్ ఫైనాన్స్ పరంగా నువ్వు పాటించాల్సిన రూల్స్ ఏమున్నాయి అనేది నేను నీకు చెప్తాను. చెప్పురా, ఫాలో అవుతాను. జీవితం సినిమా కాదని నాకు అర్థమైంది. రాత్రికి రాత్రి ఏమి మారిపోదు, టైం పడుతుంది. సో అందుకే రూల్స్ ఏంటో చెప్పు, ప్రాపర్గా ఫాలో అవుతాను. ఫస్ట్, మెడికల్ ఇన్సూరెన్స్ ఉందా నీకు? లేదురా. అందరూ చేసే మొదటి తప్పు ఇదేరా. సి, నువ్వు డబ్బులు కూడబెట్టి అదే సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకొని గ్రో చేసుకోవాలి అనుకోవడం అదంతా ఓకే. బట్ నువ్వు ఎంత దాచుకున్నా సరే ఒక్కసారి నువ్వు హాస్పిటల్ మెట్లు వెక్కితే అదంతా ఆంఫర్ట్ అయిపోతుందిరా. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, యు ఆర్ జస్ట్ వన్ హాస్పిటల్ బిల్ అవే ఫ్రమ్ బ్యాంక్రప్సీ అని. అర్థమైందా? ఒక్క హాస్పిటల్ బిల్ చాలన్నమాట మీ తాతల ఆస్తులు కూడా అమ్మించేయడానికి. సో ఇన్వెస్ట్మెంట్స్ అవి ఇవి అనేది తర్వాత, ముందు మెడికల్ ఇన్సూరెన్స్ అదే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నమాట, నీకు మీ ఫ్యామిలీకి కూడా. నాకు ఈ వయసులో ఎందుకురా? చూడు ఎంత ఫిట్గా ఉన్నాను. ముసలేక అప్పుడు ఆలోచించచ్చులే. ఏడిసావు, దొక్కలా ఉన్నోడే మంచం ఎక్కుతున్న రోజులు రైవి. కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అండ్ ఇంకొక విషయం, నువ్వు తక్కువ ఏజ్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే తక్కువ ప్రీమియమ్స్తోనే ఎక్కువ కవరేజ్ వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి, ఎక్కువ సంవత్సరాలు కడుతూ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ లాంటి వాటిలో కూడా కవరేజ్ వస్తూ ఉంటుంది. అర్థమైంది కదా? సో ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయిరా. గుర్తుంటుంది కదా, యు ఆర్ జస్ట్ వన్ హాస్పిటల్ బిల్ అవే ఫ్రమ్ బ్యాంక్రప్సీ. ఓకే ఓకే. హాస్పిటల్ వాళ్ళకి మాత్రం నేను రూపాయి కూడా ఇవ్వను. ఎంత కవరేజ్ ఇచ్చే ఇన్సూరెన్స్ తీసుకోవాలో చెప్పు. అది అర్థం చేసుకున్నావు. సి, జనరల్గా నీ 1 year శాలరీ అంత కవరేజ్ మినిమం ఉండాలన్నమాట. ఇది పర్సనల్ ఫైనాన్స్ తాలూకా రూల్. అంతకన్నా ఎక్కువ ఉండగలిగితే ఇంకా మంచిదేలే. బట్ మినిమం 1 year శాలరీ. నీ శాలరీ 50,000 రూపీస్ పర్ మంత్ అనుకో, అంటే మినిమం 6 lakhs రూపీస్ కవరేజ్ ఉండాలి. అదే హెల్త్ ఇన్సూరెన్స్ నీకు ఉండాలన్నమాట. గుర్తుంది కదా? గుర్తుంది. మరి సెకండ్ రూల్ ఏంటో చెప్పు. టర్మ్ ఇన్సూరెన్స్. అంటే నీ భాషలో చెప్పాలంటే లైఫ్ ఇన్సూరెన్స్. ఎల్ఐసియా? వద్దురా బాబు, చాలా తక్కువ రిటర్న్స్ వస్తున్నాయని అందరూ చెప్తున్నారు. మళ్ళీ ఏడ్చవరా. సి, ఎల్ఐసిలో నువ్వు చూసేది లైఫ్ ప్లస్ సేవింగ్ స్కీమ్స్ లాంటివి. నేను చెప్తుంది టర్మ్ ఇన్సూరెన్స్. జస్ట్ కొన్ని వేలతోనే ₹1,00,00,000 వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు నువ్వు. ₹1,00,00,000? సూపర్ రా. మరి చెప్పు, అది ఏ ప్లాను? ఫాస్ట్గా ఇన్వెస్ట్ చేసేస్తా, ₹1,00,00,000 తెచ్చేసుకుంటా. ఓకే, నీకు అలాగ అర్థమైందనమాట. సి, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే నువ్వు చనిపోతే మీ వాళ్ళకి డబ్బులు వెళ్తాయిరా. జస్ట్ నెలకి 500 లేక 600 అలా కట్టుకున్నా సరే ₹1,00,00,000 వరకు నీకు లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది. నువ్వు పోయిన బాధ మీ కుటుంబానికి ఎలాగో తీర్చలేవు, కానీ ₹1,00,00,000 వస్తున్నాయంటే నీ తర్వాత తరాల వాళ్ళ లైఫ్ అట్లీస్ట్ కొంతైనా సెట్ అయినట్టే కదా. వాళ్ళు బాగుండాలని నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు. నీ ఆశయం ఏదైతే ఉన్నదో నువ్వు చనిపోయినా సరే నిలబడుతుంది అనమాట. ఒకసారి ఆలోచించు. అవునరా. నేను లేకపోయినా మా ఫ్యామిలీ బాగుండాలి. సో ఆ ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమంటావా? అంటే దీనికి ఏమైనా రూల్స్ ఏమైనా ఉంటాయా, ఉండవా? రూల్ లేకపోవడం ఏంట్రా? పర్సనల్ ఫైనాన్స్లో అన్నిటికీ రూల్స్ ఉంటాయి. మన రూపాయి ఛానల్లో అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంటాం. సి, టర్మ్ ఇన్సూరెన్స్ పరంగా చెప్తే నీ యాన్యువల్ శాలరీలో మినిమం 10 to 15 times కవరేజ్ వచ్చేటట్టు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అంటే నీ శాలరీ 50,000 అనుకో, సో నీ యాన్యువల్ శాలరీ ఎంత అవుతుంది? 6 lakhs కదా. అంటే 60 lakhs నుంచి 70 lakhs వరకు, ఆర్ ఎల్స్
60 ల్యాక్స్ నుంచి 90 ల్యాక్స్ వరకు కవరేజ్ ఉండాలన్నమాట. అంత కవరేజ్ ఉండేటట్టు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మేము పర్సనల్ ఫైనాన్స్ వీడియోసే కాకుండా మ్యూచువల్ ఫండ్ సిరీస్, ఐపీఓ సిరీస్ అండ్ ఫ్యూచర్లో ఇంక మరిన్ని సిరీస్ కూడా లాంచ్ అయిపోతున్నాం. సో అలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే మీరు ఎంతవరకు మా మ్యూచువల్ ఫండ్ సిరీస్ అండ్ ఐపీఓ సిరీస్ చూడకపోతే ఈ వీడియో అయ్యాక ఆ 2 ప్లేలిస్టులు కూడా చూసేయండి. రైట్, నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్. నీకు సడన్గా జాబ్ పోయినా లేక పొరపాటున నువ్వు కొన్ని నెలలకి బెడ్ రిడన్ అయిపోయినా సరే ఫ్యూచర్ కోసం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా కూర్చొని ప్లాన్ చేసుకోవాలి అంటే నీ దగ్గర మినిమం 6 months తాలూకా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. నేనెందుకురా బెడ్ రిటర్న్ అవుతాను? నువ్వు అవుతావు అని అనటం లేదు, బట్ ఒకసారి ఆలోచించు. నువ్వు రోడ్డు మీద నడుస్తూ ఉంటుండగా కొత్తగా బైక్ నేర్చుకున్న ఒక అమ్మాయి వెనకాతల నుంచి వచ్చి గుద్దేసి వెళ్ళిపోతే ఏం చేస్తావు? కాళ్ళు విరుచుకొని 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్ అన్నాడు అనుకో, ఏం చేస్తావు నువ్వు? అబ్బో, ఊహించుకుంటేనే భయం వేస్తుందిరా. మరి అదే కాదురా, సడన్గా నీ జాబ్ పోయిందనుకో, ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే ఏంటంటే టెన్షన్ లేకుండా ఫ్యూచర్ కోసం ఆలోచించడానికి టైం ఉంటుంది నీకు. చాలా మంది ఇలాంటప్పుడే రోజులు గడవడం ఎలా అనే టెన్షన్తో సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా లైఫ్ పాడు చేసేసుకుంటూ ఉంటారనమాట. నీకు అది వద్దురా. పొరపాటున అలాంటి టైం వచ్చినా సరే కాల్ మీద కాల్ వేసుకొని కూర్చొని ప్రశాంతంగా నీ లైఫ్ ప్లాన్ నువ్వు చేసుకోవడానికి కొంచెం టైం కావాలి కదా, దానికి ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలి. పూర్తిగా అర్థమైందిరా, మంచి విషయం చెప్పావు. సో ఆ రూల్ ఏంటో ఆగాగు. సో 6 months అంటే నా శాలరీ 50,000. సో 50,000 ఇంటూ 6 అంటే 3 లక్షలు దాయాలి, అంతేనా? అంతేరా, ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పింది కరెక్ట్. ఇందాకేదో జోష్లో 3 లక్షలు అని చెప్పేశాను కానీ మరీ 3 లక్షలు దాయాలంటే కష్టం కదరా. క్యాష్ అని అవడన్నాడురా. లిక్విడ్ సెక్యూరిటీస్లో అంటే ఎఫ్డి లేక గోల్డ్ నెల నెల ఇంతని గోల్డ్లో పెడుతూ ఉండు. ఈ గోల్డ్ పరంగా ఉన్నా సరే సమయానికి అమ్ముకోవడమో లేక తాకట్టు పెట్టుకునో డబ్బులు తెచ్చుకోవచ్చు కదా. చాలా మంది ఈ గోల్డ్ని ఎమర్జెన్సీ ఫండ్ కింద ఒప్పుకోరు, బట్ మనలాంటి వాళ్ళకి తప్పదురా. ఈ గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఎమర్జెన్సీ ఫండ్లా కూడా చూసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా? అవునవును. ఇంకా లాస్ట్గా నేను చెప్పాలనుకున్నది రిటైర్మెంట్ ప్లానింగ్. రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి కాదురా. నువ్వు స్టాక్స్లో లేక మ్యూచువల్ ఫండ్స్లో లేక ఎందులోనో ఇన్వెస్ట్ చేసినా సరే ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ గోల్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. అంటే 3 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో లేక ఏదో ఒక పనికి వాడడానికి డబ్బుల కోసమో నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అనమాట. అంటే అసెట్ ఫైనాన్షియల్ గోల్ కోసం నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు. బట్ రిటైర్మెంట్ కోసం సపరేట్గా ఉండాలి. లైక్ ఎన్పిఎస్ అనో పీపీఎఫ్ అనో లేక మ్యూచువల్ ఫండ్స్లో ఒక అకౌంట్ జస్ట్ రిటైర్మెంట్ కోసమో అలా పెట్టి ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అవును, ఇప్పుడు ఇన్ని వేషాలు వేసినా 60 సంవత్సరాలు వచ్చేసరికి ఎంతో కొంత డబ్బులు ఉండాలి. సో రిటైర్మెంట్ ప్లానింగ్కి ఎంత పెట్టాలి? రిటైర్మెంట్ ఫండ్కి నీ శాలరీలో నుంచి మినిమం 15% అలా ఉండాలిరా. నీకు పీపీఎఫ్ కట్ అవుతుంటే దీన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు, బట్ నన్ను అడిగితే 15 to 20% అలా రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఇన్వెస్ట్ చేయడం మంచిది. దానివల్ల నువ్వు సేఫ్ అవుతావు, మీ తరువాత తరాల మీద నువ్వు ఆధారపడకుండా వాళ్ళకి నువ్వు ఫ్రీ చేసినోడు అవుతావు. ఓకే కదా? అండ్ ఇంకొకటి, రిటైర్మెంట్ అంటే 60 years అనే కాదురా, 45కో లేక 50 yearsకో కూడా అవ్వచ్చు. ఒక 45 years తర్వాత లేక 50 years తర్వాత నీ దగ్గర మంచి ఇన్వెస్ట్మెంట్స్ పోర్ట్ఫోలియో ఉన్నదనుకో, నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో అదే జాబ్ని నన్నెవడరా తీసేది అని పొగరుగా చేసుకుంటూ ఉండొచ్చు, లేక ఆ జాబ్ కాకుండా కొంచెం తక్కువ శాలరీ వచ్చినా సరే నీకు నచ్చిన జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు, లేక నీకు నచ్చిన బిజినెస్ అనేది పెట్టుకుంటూ ఉండొచ్చు. ఏమంటావు? డబ్బులు ఇచ్చే కాన్ఫిడెన్స్ నీకు ఆ ఏజ్లో లేకపోతే నీకు నచ్చకపోయినా సరే ఆ జాబ్ చేస్తూ ఉండాలన్నమాట. నువ్వు ముందు చెప్పినట్లు వస్తువులకి ఆశలకి సర్ది చెప్పుకుంటూ బతకడమో, ఏదో ఒక రోజు ఒక అద్భుతం జరుగుతుంది అని చెప్పి పడుకోవడమో, ఇలాంటివే చేస్తూ ఉంటావు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు. లేదు, ఈ రూల్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవుతా. ఇవన్నీ అయ్యాక మిగిలిన డబ్బుల్ని ఇన్వెస్ట్ కూడా చేస్తా. నువ్వు ఎలాగో మ్యూచువల్ ఫండ్ సిరీస్ చేస్తున్నావు కదా, బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏదో చెప్తున్నావు, సో దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తా. ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.